సముద్రములో ఒకడు చేపలు పట్టడానికి వల వేశాడు. వల వేస్తే వలలో చిన్న చేపలు పడ్డాయి, పెద్ద చేపలు పడ్డాయి. అంటే పనికొచ్చేవి పడ్డాయి, పనికి రాని కూడా పడ్డాయి అన్నమాట. కూర్చుని మంచి వాటిని గంపలో చేర్చి, మంచి వాటినేమో గంపలో వేశాడు, చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అంటే పరలోక రాజ్యం ఎట్లా ఉంటుంది? పరలోక రాజ్యం మరి రాజ్యంలో ఎలా జరుగుతుంది? పరలోక రాజ్యం సమీపించేటప్పుడు యుగ సమాప్తి యందు ఏం జరుగుతుందని చెప్పడానికి, పరలోకం ఎట్లా ఉంటుంది, పరలోకంలో ఎవరు వెళతారు, ఎవరు ప్రవేశిస్తారని చెప్పడానికి ఈ సముద్రంలో వల వేయటం, చేపలు పట్టడం అనేది ఉదాహరణ చెప్పారనమాట, ఉపమానంగా చెప్పారు. కాబట్టి అది నిండినప్పుడు దాన్ని దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. 49వ వచనం, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును.